ఒక స్టాక్ లో టెక్నికల్ బ్రేక్అవుట్ వచ్చిందని బై చేస్తున్నారా? మరి దాని యొక్క టార్గెట్ అండ్ స్టాప్ లాస్ మీకు తెలుసా? టెక్నికల్ అనాలిసిస్ లో స్పెషల్లీ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్ లో మనకి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సో అలాంటి ప్యాటర్న్స్ కి సంబంధించిన టార్గెట్ అండ్ స్టాప్ లాస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనం ప్రైస్ యాక్షన్ లో ఉన్న ప్యాటర్న్స్ ని వాటి యొక్క బిహేవియర్ పరంగా గనక డివైడ్ చేస్తే మనకి 7 కంటిన్యూషన్ ప్యాటర్న్స్, ఒక కన్సాలిడేషన్ ప్యాటర్న్, 4 రివర్సల్ ప్యాటర్న్స్, 2 ఎగ్జాస్షన్ ప్యాటర్న్స్ అండ్ ఫైనలీ 2 అల్టిమేట్ ప్రాఫిట్ ప్యాటర్న్స్ గా డివైడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం అన్ని క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటిన్యూషన్ ప్యాటర్న్స్. ఒక స్టాక్ అప్ ట్రెండ్ లో పైకి వెళ్తూ ఉంటే అలా స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తూ ఉన్న ప్రాసెస్ లో స్టాక్ యొక్క టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్ తెలుసుకోవడం కోసం మనకి ఈ కంటిన్యూషన్ ప్యాటర్న్స్ అనేవి హెల్ప్ఫుల్ గా ఉంటాయి. సో ఈ కంటిన్యూషన్ ప్యాటర్న్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కీ ప్యాటర్న్ వచ్చేసి బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్. సో జనరల్ గా మనం స్వింగ్ ట్రేడింగ్ కానీ ఇంట్రాడే ట్రేడింగ్ కానీ చేస్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ జనరల్ గా యూజ్ చేసే ప్యాటర్న్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్యాటర్న్ ఈ బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్. స్టాక్ ప్రైజెస్ లో ఎప్పుడైనా ఒక కంటిన్యూస్ ర్యాలీ వచ్చి బాగా పెరిగిన తర్వాత కొంతకాలం సైడ్ వైజ్ లో కానీ లేదా స్లో అప్ ట్రెండ్ కానీ లేదా స్లో డౌన్ ట్రెండ్ లో కానీ మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇలాగా సైడ్ వైజ్ లో కానీ లేదా స్లో అప్ ట్రెండ్ లో కానీ లేదా స్లో డౌన్ ట్రెండ్ లో కానీ మూవ్ అయ్యేటప్పుడు మనకంటూ ఒక చిన్న కన్సాలిడేషన్ సైడ్ వైజ్ మూమెంట్ వస్తుంది కదా. అలాంటప్పుడు ఈ షేప్ నంతటిని కనుక మనం కంప్లీట్ గా అబ్జర్వ్ చేస్తే మనం దీన్ని ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ అని చెప్పి అనుకోవచ్చు. మనకి ఎలా అయితే ఒక జెండా కర్రకి ఆఖరిన మనకి జెండా వేలాడుతూ ఉంటుందో అలాగే ఇలాంటి ఫ్లాగ్ షేప్ రావడం వల్ల స్టాక్ ప్రైజెస్ అనేవి ఎప్పుడైతే మనకి సైడ్ వైజ్ కన్సాలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ అయి పైకి వెళ్తాయో అంతకుముందు ఫ్లాగ్ పోల్ ఎన్ని పాయింట్స్ అయితే పెరిగిందో అన్ని పాయింట్స్ ఫ్యూచర్లో పెరుగుతుంది అన్న ఉద్దేశంతో ఇలాంటి బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి. సో ఇలాంటి బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ కనుక ఫామ్ అయితే మనకి బ్రేక్అవుట్ వచ్చిన ప్లేస్ నుంచి ఫ్లాగ్ పోల్ ఎన్నైతే పాయింట్స్ ఉందో అన్ని పాయింట్స్ మనం టార్గెట్ గా అనుకోవచ్చు. అండ్ ఈ ఫ్లాగ్ షేప్ ఏదైతే ఉందో దాని యొక్క బాటమ్ ని మనం స్టాప్ లాస్ గా అనుకోవచ్చు. సో ఇప్పుడు మనం పిక్టోరియల్ గా చూస్తున్నప్పుడు స్టాప్ లాస్ చాలా చిన్నది ఉంది, టార్గెట్ చాలా పెద్దది ఉంది. కాబట్టి ఇలాంటి రిస్క్ రివార్డ్ ని కనుక మనం సెలెక్ట్ చేసుకున్నాము అని అంటే ఆబ్వియస్ గా మన రిటర్న్స్ అనేవి చాలా బాగుంటాయి. సో యాజ్ అన్ ఎగ్జాంపుల్ మీకు స్క్రీన్ మీద GMM పీఫాడ్లర్ యొక్క స్టాక్ చార్ట్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఈ స్టాక్ మార్చి నుంచి జూలై దాకా కంటిన్యూస్ గా ఒక ఫ్లాగ్ పోల్ క్రియేట్ చేసింది. తర్వాత కొంతకాలం సైడ్ వైజ్ మూమెంట్ వచ్చింది. సో స్క్రీన్ మీద మీకు ఆల్రెడీ ఆ ఫ్లాగ్ షేప్ ని నేను మార్క్ చేసి చూపిస్తున్నాను కదా. ఎప్పుడైతే ఆ ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది బ్రేక్అవుట్ వచ్చి పైకి వెళ్ళిందో ఇమ్మీడియట్ గా స్టాక్ ప్రైజెస్ ఫ్లాగ్ పోల్ ఫామ్ అయినప్పుడు ఎన్ని పాయింట్స్ అయితే పెరిగిందో అన్ని పాయింట్స్ టార్గెట్ ని రీచ్ అయింది. సో జనరల్ గా యాజ్ ఎ ట్రేడర్ మనం ఎప్పుడైతే టార్గెట్ హిట్ అవుతుందో ఇమ్మీడియట్ గా ఎగ్జిట్ అవ్వడం మంచిది. ఒకవేళ టార్గెట్ హిట్ అయినా కనుక మీరు ఎగ్జిట్ కాకపోతే మీకు స్క్రీన్ మీద కనపడుతూనే ఉంది మళ్ళీ మనం ఏ లెవెల్స్ లో అయితే ఎంటర్ అయ్యామో ఆ లెవెల్స్ కి రీచ్ అయింది అండ్ ఇన్ఫాక్ట్ ఇంకా కిందకి కూడా వెళ్ళింది. నెక్స్ట్ అలాగే సిమిలర్ గా మనకి బుల్లిష్ పెనెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో ఫ్లాగ్ ప్యాటర్న్ కి లేదా బుల్లిష్ పెనెంట్ ప్యాటర్న్ కి డిఫరెన్స్ ఏంటి అంటే కన్సాలిడేషన్ యొక్క స్టైల్ అన్నమాట. సో జనరల్ గా మనం ఇందాక ఎగ్జాంపుల్ లో చూసినట్టు సైడ్ వైజ్ కన్సాలిడేషన్ అనేది ఒక రెక్టాంగిల్ షేప్ లో అవుతుంటే బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ అంటారు, లేదా ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ లో అవుతుంది అని అంటే బుల్లిష్ పెనెంట్ ప్యాటర్న్ అంటారు. సో ఇప్పుడు ఇలాంటి ప్యాటర్న్ మీకు చూడగానే ఎప్పుడైతే ఒక ఫ్లాగ్ పోల్ లాగా పెరిగి స్టాక్ ప్రైస్ ఒక ట్రయాంగిల్ షేప్ లో కన్సాలిడేట్ అవుతూ బ్రేక్అవుట్ అయి పైకి వెళ్తే మళ్ళీ ఫ్లాగ్ పోల్ లో ఎన్ని పాయింట్స్ అయితే ఉన్నాయో అన్ని పాయింట్స్ మనకి టార్గెట్ అవుతుంది. వేరాస్ ఇక్కడ మనకి ఏదైతే లోవర్ సపోర్ట్ లైన్ కనబడుతుందో ఈ సపోర్ట్ లైన్ ని కనుక మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే ఏదైతే రోజున ఆ సపోర్ట్ లైన్ కిందకు వచ్చి క్లోజ్ అవుతుందో ఆ రోజు స్టాప్ లాస్ హిట్ అయినట్టుగా మనం అనుకోవచ్చు. సో ఇలా మనం బుల్లిష్ పెనెంట్ ప్యాటర్న్ లో ఎంటర్ అయితే బ్రేక్అవుట్ అయిన ప్లేస్ నుంచి ఫ్లాగ్ పోల్ అనేది టార్గెట్ అవుతుంది. వేరాస్ కింద సపోర్ట్ లైన్ ని ఎక్స్టెండ్ చేసుకుంటే అది మన స్టాప్ లాస్ అవుతుంది. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద బుల్లిష్ పెనెంట్ ఫామ్ అయిన ఒక చార్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. అయితే ఈ చార్ట్ ని మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇలా మిమ్మల్ని చాలా బాగా గుర్తుపెట్టుకోండి అని అంటున్నానంటే మనకి బ్రేక్అవుట్ రాగానే మన యొక్క టార్గెట్ ఏంటి అనేది మనకి ఫ్లాగ్ పోల్ ఇన్ని పాయింట్స్ పెరిగింది కాబట్టి మళ్ళీ ఫ్యూచర్ లో ఇన్ని పాయింట్స్ పెరుగుతుంది అని టార్గెట్ తెలుసు. అయితే ఆల్మోస్ట్ క్లోజ్ టు టార్గెట్ జస్ట్ ఒక 5% నారో రేంజ్ లో ఆ టార్గెట్ అనేది ఫస్ట్ హిట్ అవడం మిస్ అయ్యి చాలా కాలం సైడ్ వేజ్ లో ఉండి తర్వాత వెళ్ళి టార్గెట్ ని హిట్ అయింది. అందుకే ఈ చార్ట్ ని మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మనకి టెక్నికల్ అనాలిసిస్ ఏం చెప్తుందంటే మనకి ఒకసారి స్టాక్ లో బై చేసిన తర్వాత మన టార్గెట్ స్టాప్ లాస్ హిట్ అవుతుందని చెప్తుందే కానీ ఎన్ని డేస్ లో అనేది మనకి తెలియదు. సో మీరు చూస్తున్న ఈ చార్ట్ కేసులో క్లియర్ గా టార్గెట్ నే హిట్ అయింది, కానీ హిట్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది చూడండి,
చాలా రోజులు పట్టింది కదా. సో ఈ విషయాన్నే మీరు స్టాక్ మార్కెట్లో ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలి. మనం ఎమోషనల్గా ఎయిదర్ టార్గెట్ కానీ స్టాప్ లాస్ కానీ హిట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి తప్ప ఏదైనా రాంగ్ డెసిషన్ తీసుకున్నాము అని అంటే ఆ స్టాక్ నుంచి మనం చేసిన అనాలిసిస్ నుంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ తీసుకోలేము. అర్థమైంది కదా. సో నెక్స్ట్ మన కంటిన్యూయేషన్ ప్యాటర్న్లో బెరిష్ పెనెంట్ ప్యాటర్న్ గురించి చూద్దాం. సో మనకి స్టాక్ ప్రైజెస్ పెరుగుతున్నప్పుడే కాదు, పడుతున్నప్పుడు కూడా ఎయిదర్ ఇంట్రాడే బేసిస్లో కానీ లేదా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కానీ ట్రేడ్ చేయొచ్చు. బట్ యాజ్ ఎ స్టాక్ మార్కెట్ బిగినర్ మీకు అది సజెస్టబుల్ కాదు. ఒకవేళ ప్రో లెవెల్కి వెళ్ళి స్టాక్ని ఎలా ఉన్నా ట్రేడ్ చేయగలను అని కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇంట్రాడే కానీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కానీ చేయాలి. ఎనీహౌ ఈ బెరిష్ పెనెంట్ ప్యాటర్న్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే స్టాక్ ప్రైజెస్ కంటిన్యూస్గా పడిపోతున్నప్పుడు మధ్యలో కొంతకాలం సైడ్ వైజ్ మూమెంట్ వస్తుంది. సో ఇలాంటి సైడ్ వైజ్ మూమెంట్ వచ్చినప్పుడు మనకి కనుక ఒక ట్రయాంగిల్ షేప్ ఆఫ్ కన్సల్టేషన్ వచ్చి మళ్ళీ మన కింద సపోర్ట్స్ బ్రేక్ అయ్యి కనుక కిందకు వస్తే అలాంటప్పుడు మనం ఈ బెరిష్ పెనెంట్ స్టాక్లో ఎంటర్ కావచ్చు. సో వన్స్ మనం బెరిష్ పెనెంట్లో ఎంటర్ అయ్యాము అని అంటే అగైన్ మన ఫ్లాగ్ పోల్ ఎన్నైతే పాయింట్స్ ఉందో అన్ని పాయింట్స్ పడిపోతుంది అని చెప్పి మనం టార్గెట్గా తీసుకోవచ్చు. అయితే ఇంట్రాడే కానీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కానీ ట్రేడ్ చేస్తున్న వాళ్ళైతే 50% ఆఫ్ ది ఫ్లాగ్ పోల్ని టార్గెట్గా తీసుకుంటే మంచిది. బుల్లిష్ సైడ్ మనం ఫుల్ టార్గెట్ తీసుకోవచ్చు, కానీ బెరిష్ సైడ్ మాత్రం 50%ని టార్గెట్ 1 అండ్ అలాగే 100%ని టార్గెట్ 2 తీసుకోవడం మంచిది. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక ప్రాక్టికల్ చార్ట్ చూపిస్తున్నాను. ఇందులో మీకు క్లియర్గా ఫ్లాగ్ పోల్ ఫామ్ అయ్యి వన్స్ మనకి ఇలా ట్రయాంగిల్ కన్సల్టేషన్ జరిగి లోవర్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత స్టాక్ ఎంట్రీ అయినప్పుడు ఫ్లాగ్ పోల్ ఏదైతే ఉందో అన్ని పాయింట్స్ 100% అనేది టార్గెట్ 2 అనుకుంటే 50% దగ్గరే మనం టార్గెట్ 1ని పెట్టుకోవచ్చు. వెరాస్ స్టాప్ లాస్ వచ్చేసి పైన రెసిస్టెన్స్ లైన్ ఏదైతే ఉందో ఆ రెసిస్టెన్స్ లైన్ పైన క్లోజ్ అయితే మనం స్టాప్ లాస్గా అనుకోవచ్చు. సో నెక్స్ట్ కంటిన్యూషన్ ప్యాటర్న్ వచ్చేసి బెరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్. అప్ సైడ్ ఎలాగైతే బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఉంటుందో రివర్స్లో స్టాక్ ప్రైజెస్ పడిపోయిన తర్వాత క్లియర్గా ఒక రెక్టాంగిల్ షేప్లో లేదా సైడ్ వైజ్ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ లోవర్ లెవెల్స్లో సపోర్ట్ బ్రేక్ అయ్యి కిందకు వచ్చింది అని అంటే అలాంటప్పుడు మనం దాన్ని బెరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్గా తీసుకోవచ్చు. వన్స్ మనకి సెల్ ఎంట్రీ వచ్చిన తర్వాత మనకి ఫ్లాగ్ పోల్ ఏదైతే ఉందో అన్ని నెంబర్ ఆఫ్ పాయింట్స్ మనం టార్గెట్గా తీసుకుంటాం. పైన ఉన్న రెసిస్టెన్స్ లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం స్టాప్ లాస్గా అనుకుంటాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు టార్గెట్ అనేది పెద్దగా స్టాప్ లాస్ చిన్నగా ఉంది కాబట్టి ఇలాంటి ట్రేడ్స్ మనం చేయొచ్చు. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక స్టాక్ కనపడుతుంది కదా, ఆ చార్ట్ లో ఎప్పుడైతే మనకి ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి సపోర్ట్స్ బ్రేక్ అవుతూ సెల్ ఎంట్రీ వచ్చిందో మనకి కంటిన్యూస్ గా వెళ్ళి టార్గెట్ హిట్ అయింది. ఇది యాక్చువల్ గా క్రూడ్ ఆయిల్ లో ఇంట్రాడే చార్ట్ అన్నమాట. ఈ చార్ట్ ఎందుకు చూపిస్తున్నాను అని అంటే ఇలాంటి ప్యాటర్న్స్ మనకి కేవలం నార్మల్ స్టాక్స్ లోనే కాదు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో కానీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, క్రూడ్ ఆయిల్ ఇలా క్యాండిల్ స్టిక్ చార్ట్స్ లో ఉన్న ఎక్కడైనా కూడా వర్కౌట్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మన ఇంకొక కంటిన్యూషన్ ప్యాటర్న్ లోకి వెళ్తే అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. స్టాక్ చాలా కాలం ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఉండి వాటికి సంబంధించిన రెసిస్టెంట్ అండ్ సపోర్ట్ ట్రెండ్ లైన్స్ కనుక మనం డ్రా చేస్తే ఎప్పుడైతే మనకి పైన రెసిస్టెన్స్ లైన్ బ్రేక్అవుట్ అవుతుందో అలాంటప్పుడు మనకి ఈ ట్రయాంగిల్ షేప్ ఎక్కడైతే ఫార్మేషన్ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి మనకి ఈ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తే అన్ని నెంబర్ ఆఫ్ పాయింట్స్ మనకి టార్గెట్ ఉంటుంది అని అనుకోవచ్చు. అయితే ఎప్పుడైతే మనకి కింద సపోర్ట్ లైన్ ఉంటుందో ఈ సపోర్ట్ లైన్ కిందకి గనక వచ్చి క్లోజ్ అయింది అని అంటే అలాంటప్పుడు స్టాప్ లాస్ హిట్ అయింది అని అనుకోవచ్చు. సో అగైన్ ఇక్కడ మనం టార్గెట్ అండ్ స్టాప్ లాస్ చూస్తే టార్గెట్ పెద్దదిగాను స్టాప్ లాస్ చిన్నదిగాను కనపడుతుంది కాబట్టి ఇలాంటి అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో మీకు స్క్రీన్ మీద ఇక్కడ లాంగ్ టైమ్ కన్సాలిడేషన్ వచ్చిన అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ కనపడుతుంది కదా. సో వన్స్ మనకి ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి స్టాక్ ప్రైజెస్ ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్నే సపోర్ట్గా తీసుకొని టెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళి టార్గెట్ని హిట్ అయింది. ఇలా యూజువల్గా ట్రయాంగిల్ ప్యాటర్న్స్లో బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత కొన్నిసార్లు పైకి వెళ్ళి రీటెస్ట్ చేసి టార్గెట్ని హిట్ అవుతూ ఉంటాయి. అందుకే మనం కంగారు పడద్దు, ఎయిదర్ స్టాప్ లాస్ కానీ లేదా టార్గెట్ కానీ హిట్ అయ్యేదాకా వెయిట్ చేస్తేనే మంచిది. నెక్స్ట్ కంటిన్యూషన్ ప్యాటర్న్ వచ్చేసి డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. సో జనరల్గా స్టాక్ ప్రైజెస్ సైడ్ వైజ్ కన్సాలిడేషన్ కానీ స్లో అప్ ట్రెండ్ కానీ స్లో డౌన్ ట్రెండ్లో కానీ మూవ్ అవుతున్నప్పుడు ఇలాంటి డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్ ఫామ్ అవ్వచ్చు. ఇక్కడ సపోర్ట్ లైన్ అనేది ఒక హారిజాంటల్ లైన్ లాగా అండ్ అలాగే రెసిస్టెన్స్ లైన్ అనేది కిందకి పడిపోతూ డిసెండింగ్లో మనకు కనిపిస్తూ సైడ్ వైజ్ కన్సాలిడేషన్ రావచ్చు. సో ఇలాంటి డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ కనుక మనకి బ్రేక్అవుట్ వచ్చింది అని అంటే అలాంటప్పుడు మనం ఈ డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ మనకి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో అన్ని నెంబర్ ఆఫ్ పాయింట్స్ మనం టార్గెట్గా తీసుకోవచ్చు. సో వన్స్ మనం ఇలా టార్గెట్ని డిఫైన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టాప్ లాస్ కింద సపోర్ట్ లైన్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్ లైన్ బ్రేక్ అయి కిందకు వస్తే అలాంటప్పుడు అది మనకి స్టాప్ లాస్ అని అనుకోవచ్చు. సో అగైన్ ఇక్కడ మనకి టార్గెట్ పెద్దది స్టాప్ లాస్ చిన్నది ఉంది కాబట్టి ఇలాంటి డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్ని మనం మార్కెట్లో ట్రేడ్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ కనపడుతుంది.
సో ఈ ప్యాటర్న్ ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ వచ్చిందో దీని టార్గెట్ని మనం డిఫైన్ చేయాలి అని అనుకుంటే రెసిస్టెన్స్కి సపోర్ట్కి స్టార్టింగ్లో ఎక్కడైతే డిఫరెన్స్ ఉందో అది మన టార్గెట్ అవుతుంది. మీరు చూస్తున్న ఈ చార్ట్లో టార్గెట్ అనేది హిట్ అయింది అండ్ ఈ చార్ట్కి స్టాప్ లాస్ మనం డిఫైన్ చేయాలనుకుంటే కింద సపోర్ట్ లైన్ ఉంది కదా, ఇదే మన స్టాప్ లాస్. ఎనీహౌ ఆ స్టాప్ లాస్కి దగ్గరగా కూడా వెళ్ళడానికి ట్రై కూడా చేయలేదు. సో ఫైనల్గా మన కంటిన్యూషన్ ప్యాటర్న్స్లో లాస్ట్ ప్యాటర్న్ సిమ్మెట్రిక్ ట్రయాంగిల్ ప్యాటర్న్. స్టాక్ సైడ్ వైజ్ కన్సల్టేట్ అవుతున్నప్పుడు రెసిస్టెన్స్ లైన్ అండ్ సపోర్ట్ లైన్ మనం డ్రా చేస్తే అవి చాలా నేరోగా దగ్గరగా వస్తూ ఉన్నాయి అని అంటే అలాంటప్పుడు మనకి సిమ్మెట్రిక్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి. సో ఇలాంటి సిమ్మెట్రిక్ ట్రయాంగిల్ ప్యాటర్న్కి మనం టార్గెట్ అండ్ స్టాప్ లాస్ని కొంచెం డిఫరెంట్గా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా ఎప్పుడైతే ఇలాంటి సిమ్మెట్రిక్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్లో బ్రేక్అవుట్ వస్తుందో బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మనకి ఈ స్టాక్లో ఫస్ట్ టైం రెసిస్టెన్స్కి అండ్ సపోర్ట్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం టార్గెట్గా తీసుకుంటాం. వేరాస్ సెకండ్ టైం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని స్టాప్ లాస్గా తీసుకుంటాం. సో మనం ఫస్ట్ టైం హిట్ అయినప్పుడు జనరల్గా ఎక్కువ లెంత్ ఉంటుంది, సెకండ్ టైం హిట్ అయినప్పుడు తక్కువ లెంత్ ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్గా టార్గెట్ ఎక్కువ, స్టాప్ లాస్ తక్కువ ఉంటుంది. కాబట్టి సిమెట్రిక్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్ లో కూడా టార్గెట్ ని స్టాప్ లాస్ ని ఈ విధంగా డిఫైన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనపడుతున్న ఈ సిమెట్రిక్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దానికి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ డ్రా చేసిన తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది అండ్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మనం టార్గెట్ ని ఎలా డిఫైన్ చేసుకుంటాము, ఫస్ట్ టైం ఈ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం టార్గెట్ గా అనుకుంటున్నాము అండ్ అలాగే సెకండ్ టైం డిఫరెన్స్ వచ్చేసి స్టాప్ లాస్ గా అనుకుంటున్నాం. ఇలా టార్గెట్ అండ్ స్టాప్ లాస్ ని డిఫైన్ చేసుకున్నాము. సో దీనితో కంటిన్యూషన్ ప్యాటర్న్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ మనకి కన్సాలిడేషన్ ప్యాటర్న్. స్టాక్స్ కొన్నిసార్లు చాలా కాలం సైడ్ వైజ్ మూమెంట్లో ఒక కన్సాలిడేషన్ లాగా మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి కన్సాలిడేషన్లో మూవ్ అవుతున్నప్పుడు మనకి రెసిస్టెన్స్ లైన్ అండ్ సపోర్ట్ లైన్ హారిజాంటల్గా పక్కకి మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇలా మనకు ఒక రెక్టాంగిల్ షేప్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ రెక్టాంగిల్ షేప్ ఫామ్ అవుతుంది కాబట్టి మనం దీన్ని రెక్టాంగిల్ ప్యాటర్న్స్ అంటాం. ఎప్పుడైతే మనకి ఇలాంటి రెక్టాంగిల్ ప్యాటర్న్లో పైన రెసిస్టెన్స్ లైన్ అనేది బ్రేక్ అయ్యి స్టాక్ ప్రైజెస్ పైకి వెళ్తాయో అక్కడి నుంచి ఈ రెక్టాంగిల్ యొక్క లెంత్ ఎంతైతే ఉందో అన్ని పాయింట్స్ మళ్ళీ ఫ్యూచర్లో పెరుగుతుంది అని చెప్పి మనం టార్గెట్ అని అనుకోవచ్చు. అండ్ యూజువల్గా ఇలాంటి రెక్టాంగిల్ ప్యాటర్న్స్ ఉన్నప్పుడు మనకు ఎప్పుడైతే స్టాక్ ప్రైజెస్ కొంతకాలం చిన్న స్వింగ్స్ మధ్యలో ఫామ్ అయినప్పుడు ఆ స్వింగ్ యొక్క లో ఏదైతే ఉందో దాన్ని మనం స్టాప్ లాస్గా తీసుకుంటాం. సో టార్గెట్ అనేది మనకి ఫుల్ రెక్టాంగిల్ యొక్క లెంత్ అయితే ఎప్పుడైతే మనకి రెసిస్టెన్స్ దగ్గర స్వింగ్స్ ఫామ్ అవుతాయో ఆ స్వింగ్ యొక్క లోస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి స్టాప్ లాస్ అవుతాయి. సో అగైన్ పెద్ద టార్గెట్ ఉంటుంది, చిన్న స్టాప్ లాస్ ఉంటుంది. కాబట్టి మనం ఇలాంటి రెక్టాంగిల్ ప్యాటర్న్స్ని ట్రేడ్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్ కనపడుతుంది కదా, ఈ ప్యాటర్న్ మనకి బ్రేక్అవుట్ వచ్చి టార్గెట్ని హిట్ అయిపోయింది. సో టార్గెట్ ఎలా క్యాలిక్యులేట్ చేసాము, ఫస్ట్ ఈ రెక్టాంగిల్ షేప్లో ఉన్నప్పుడు మనకి ఎన్ని పాయింట్స్ అయితే మనకి సైడ్ వైజ్ కన్సాలిడేషన్ వచ్చిందో అన్ని పాయింట్స్ ఫ్యూచర్లో పెరుగుతుంది అనుకుని టార్గెట్ తీసుకువెళ్ళాము. వేరే స్టాప్ లాస్ అని అనుకుంటే రీసెంట్ స్వింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రీసెంట్ స్వింగ్ యొక్క లో ఏదైతే ఉందో దాన్ని స్టాప్ లాస్గా తీసుకున్నారు. సో ఇలా మనం కన్సాలిడేషన్ ప్యాటర్న్స్లో రెక్టాంగిల్ ప్యాటర్న్ చూసిన తర్వాత రివర్సల్ ప్యాటర్న్స్ ఉంటాయి. మనకి దాదాపు 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రివర్సల్ ప్యాటర్న్స్ ఉన్నాయి. అందులో మనం ఫస్ట్ ప్యాటర్న్ని కనుక అబ్జర్వ్ చేస్తే డబుల్ టాప్ ప్యాటర్న్. స్టాక్ ప్రైజెస్ ఎప్పుడైనా సరే దాని యొక్క హైని రీచ్ అయిపోయి ఫస్ట్ టైం ఒకసారి పీక్ని టెస్ట్ చేసి కిందకు వస్తుంది, తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆ హైని ఇంకొకసారి టెస్ట్ చేసి మళ్ళీ రివర్స్ అయ్యి కిందకు వస్తుంది. ఈసారి ఆ హైని దాటడానికి ఆ స్టాక్ ట్రై చేయదు. నెక్స్ట్ రీసెంట్ టైం ఫ్రేమ్లో ఎప్పుడైతే మనకి ఒక స్వింగ్ యొక్క లో ఫామ్ అవుతుందో అక్కడ మనకు ఒక నెక్ లైన్ ఫామ్ అవుతుంది అని అనుకోవచ్చు. అండ్ పైన 2 పీక్లు ఫామ్ అయ్యాయి కదా, ఆ రెండింటిని కూడా డబల్ టాప్ అనుకుంటాం అన్నమాట. సో ఇలాగా డబల్ టాప్ రెసిస్టెన్స్ తీసుకొని కింద నెక్ లైన్ ఫార్మేషన్ జరిగిన తర్వాత నెక్ లైన్ కిందకు వచ్చి ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో అలాంటప్పుడు మనం డబల్ టాప్ ప్యాటర్న్ అని అనుకుంటాం. సో యూజువల్గా ఇలాంటి డబల్ టాప్ ప్యాటర్న్ కనుక బ్రేక్అవుట్ వచ్చింది అని అంటే స్టాక్ ప్రైజెస్ పడిపోతాయి అని అనుకుంటాం. సో ఆ నెక్ లైన్ బ్రేక్ అయ్యి ఎప్పుడైతే కిందకు వస్తుందో అప్పుడు మనం నెక్ లైన్ నుంచి డబుల్ టాప్ ఫార్మేషన్ జరిగిన లెంత్ ఏదైతే ఉందో అంటే either ఫస్ట్ పీక్కి కానీ లేదా సెకండ్ పీక్కి కానీ మనం లెంత్ తీసుకుంటాం. నేను యూజువల్గా అయితే ఏదైతే షార్టెస్ట్ ఉందో అది తీసుకుంటాను. ఎందుకంటే ప్రతిసారి ఫస్ట్ పీక్ సెకండ్ పీక్ సేమ్ లెంత్ రావాలని లేదు. కొన్నిసార్లు ఫస్ట్ పీక్ పెద్దగా ఉంటుంది, కొన్నిసార్లు సెకండ్ పీక్ పెద్దగా ఉంటుంది. బట్ ఎనీహౌ లోయెస్ట్ పీక్ని మనం తీసుకొని దాన్ని మనం టార్గెట్గా పెట్టుకోవచ్చు. అండ్ ఈ పీక్లో సగం లెంత్ ఏదైతే ఉందో అంటే ఎగ్జాక్ట్గా హాఫ్ దాన్ని మనం పైకి స్టాప్ లాస్గా అనుకోవచ్చు. సో ఇది 1:2 రిస్క్ రివార్డ్గా మనం ఇలాంటి డబుల్ టాప్ ప్యాటర్న్స్ని తీసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే స్టాక్ ప్రైజెస్ పైకి ఒక పెద్ద ర్యాలీ ఇస్తూ ఉంటాయో ఆ ర్యాలీ ఎండింగ్లో రివర్స్ అవ్వడం కోసం ఫామ్ అవుతాయి. కాబట్టి ఇలాంటి డబుల్ టాప్ ప్యాటర్న్స్ని రివర్సల్ ప్యాటర్న్స్ అంటారు.
ఆ రివర్సల్ రావడానికి ముందు ఒక 2 సార్లు రెసిస్టెన్స్ని టెస్ట్ చేసి స్టాక్ ప్రైజెస్ నెక్ లైన్ బ్రేక్ అయ్యి కిందకు వచ్చాయి అని అంటే అలాంటప్పుడు మనం ఈ స్టాక్ యొక్క టార్గెట్ అండ్ స్టాప్ లాస్ని డిఫైన్ చేసుకుని ట్రేడ్ చేసుకోవచ్చు. సో మీకు ఇప్పుడు స్క్రీన్ మీద ఒక డబల్ టాప్ ప్యాటర్న్ కనపడుతుంది కదా. సో ఇక్కడ ఫస్ట్ పీక్ సెకండ్ పీక్ 2 ఫామ్ అయ్యాయి. ఈ 2 ఫామ్ అయిన తర్వాత నెక్ లైన్ బ్రేక్ అయ్యి కిందకు వచ్చేటప్పుడు మనం ట్రేడ్ చేయొచ్చు. అయితే టార్గెట్ ఎంత, ఇక్కడ నేను నెక్ లైన్ నుంచి ఫస్ట్ పీక్ దాకా తీసుకుంటా, ఎందుకంటే ఫస్ట్ పీక్ అనేది చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఫస్ట్ పీక్ అన్ని పాయింట్స్ నేను టార్గెట్ అనుకుని కిందకి పెట్టుకుంటే మనకి టార్గెట్ హిట్ అయింది. దీనికి స్టాప్ లాస్ కావాలంటే ఎలాగా, ఈ ఫస్ట్ పీక్ యొక్క లెంత్ ఉంది కదా అందులో ఎగ్జాక్ట్ హాఫ్ తీసుకొని మనం పైకి స్టాప్ లాస్ అని అనుకోవచ్చు. నెక్స్ట్ మనం డబుల్ బాటమ్ ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేద్దాం. జనరల్గా స్టాక్ ప్రైజెస్ పడిపోతున్నప్పుడు రివర్సల్ రావాలి అని అనుకున్నప్పుడు మనకి డబుల్ బాటమ్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. సో స్టాక్ ప్రైజెస్ ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ఫస్ట్ టైం రివర్స్ అయ్యి తర్వాత మళ్ళీ సెకండ్ టైం రివర్స్ అయినప్పుడు మనకి రీసెంట్గా ఫామ్ అయిన స్వింగ్ హై ఏదైతే ఉందో దాన్ని మనం నెక్ లైన్ అని అనుకుంటాం. సో ఈ నెక్ లైన్ని దాటి ఎప్పుడైతే పైకి క్లోజ్ అవుతుందో అప్పుడు మనం బై ఎంట్రీ తీసుకుంటాము. సో ఇలా బై చేసినప్పుడు నెక్ లైన్ నుంచి కింద నియరెస్ట్ బాటమ్ ఏదైతే ఉందో దాన్ని మనం టార్గెట్గా అనుకొని అన్ని పాయింట్స్ పెరుగుతుంది అని అనుకోవచ్చు. మరి దీనికి స్టాప్ లాస్ ఏంటి, లాస్ట్ టైం లాగానే చాలా సింపుల్. మన టార్గెట్ ఎన్నైతే పాయింట్స్ ఉంటుందో అందులో సగం పాయింట్స్ని కిందకి మనం స్టాప్ లాస్గా పెట్టుకొని ఈ స్టాక్ని ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనపడుతున్న చార్ట్లో స్టాక్ ప్రైస్ అంతకుముందు ఒక బెరిష్ ట్రెండ్లో ఉంది. ఆ బెరిష్ ట్రెండ్ నుంచి రివర్స్ అయ్యి పెరగడం కోసం 2 సార్లు బాటమ్ ఫామ్ అయ్యి ఒక నెక్ లైన్ రెసిస్టెన్స్ ఫామ్ అయింది. అది బ్రేక్అవుట్ అయిన తర్వాత వెళ్ళి టార్గెట్ని హిట్ అయింది. సో టార్గెట్ ఎన్ని పాయింట్స్, ఇక్కడ నెక్ లైన్ నుంచి బాటమ్ 1 కానీ బాటమ్ 2 కానీ ఏదైతే నియరెస్ట్ ఉందో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకొని అన్ని పాయింట్స్ మనం టార్గెట్గా అనుకుంటాము. వెరాజ్ స్టాప్ లాస్ వచ్చేసి బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి ఎన్నైతే టార్గెట్ పాయింట్స్ ఉందో అందులో సగం పాయింట్స్ మనం స్టాప్ లాస్గా అనుకుంటాం. ఈ స్టాక్లో అయితే టార్గెట్ హిట్ అయింది. అయితే ఒకవేళ మీరు కనుక నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ లేదా ఇంట్రాడేలో కానీ ఈ డబుల్ టాప్ ప్యాటర్న్ని లేదా డబుల్ బాటమ్ ప్యాటర్న్ని యూజ్ చేయాలి అని అనుకుంటే రీటెస్ట్ చేసిన తర్వాత బై చేస్తే మంచిది. రీటెస్ట్ అంటే ఏంటి, ఇక్కడ మనకి డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అందులో మనకి బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత స్టాక్ ప్రైజెస్ పెరుగుతున్నాయి కానీ మళ్ళీ ఒక్కసారి వచ్చి నెక్ లైన్ దగ్గరకు వచ్చి టెస్ట్ చేసి పైకి వెళ్తాయి అనమాట. అంటే నెక్ లైన్ దగ్గరకు వచ్చాక సపోర్ట్ వస్తుంది, కొత్త బయర్స్ వస్తారు, స్టాక్ ప్రైజెస్ పెరుగుతాయి. యూజువల్గా ఇంట్రాడేలో F&Oలో డబుల్ బాటమ్ కానీ డబుల్ టాప్ కానీ ఫామ్ అయితే చాలా ఫేక్ సిగ్నల్స్ వస్తాయి, చాలాసార్లు మనకి స్టాప్ లాస్ హిట్ అవుతూ ఉంటాయి. అందుకనే రీటెస్టింగ్ అయిన తర్వాత బై చేస్తే మనకి బెటర్ ట్రేడ్స్ దొరుకుతాయి అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద డబుల్ బాటమ్ ప్యాటర్న్ని చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనకి బాటమ్ 1 అండ్ బాటమ్ 2 ఫామ్ అయ్యి నెక్ లైన్ బ్రేక్ అయిందో, బ్రేక్ అయిన తర్వాత స్టాక్ ప్రైస్ పైకి వెళ్ళింది బట్ టార్గెట్ హిట్ అవ్వలేదు. ఆల్మోస్ట్ టార్గెట్ దాకా వెళ్ళి రివర్స్ వచ్చి రీటెస్ట్ చేసి తర్వాత వెళ్ళి టార్గెట్ని హిట్ అయింది. సో ఒకవేళ మీరు ఇంట్రాడేలో F&Oలో ట్రేడ్ చేస్తుంటే రీటెస్టింగ్ జరిగిన తర్వాత ట్రేడ్ చేస్తే చాలా మంచిది. ఆపర్చునిటీ మిస్ అవుతుంది అని చెప్పి తొందరగా హయ్యర్ లెవెల్స్లో కొంటే మన స్టాప్ లాస్ రాకముందే లాస్లో ఎగ్జిట్ అయిపోయి భయపడుతూ ఎప్పుడు కూడా కంటిన్యూస్ లాసెస్ తీసుకుంటూ ఉంటాం. అందుకనే డబుల్ బాటమ్ కానీ డబుల్ టాప్ కానీ రీటెస్టింగ్ తర్వాత బై చేయాలి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్యాటర్న్ వచ్చేసి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. స్టాక్ ప్రైజెస్ పైకి పెరుగుతూ ఉన్నప్పుడు ర్యాలీ ఇక్కడ నుంచి ఎండ్ అయిపోవాలి అని అనుకున్న టైంలో యూజువల్గా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. స్టాక్ ప్రైజెస్లో ఫస్ట్ మనకు ఒక షోల్డర్ ఫార్మేషన్ జరిగి తర్వాత ఒక హెడ్ లాగా చాలా పైకి పెరిగి మళ్ళీ పడిపోతూ తర్వాత ఇంకొక షోల్డర్ ఫార్మేషన్ జరిగితే అలాంటప్పుడు దీన్ని మనం హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అంటాం. మధ్యలో ఉన్న పెద్ద హై స్వింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం హెడ్ అనుకుంటాం. అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఉన్న స్వింగ్ని లెఫ్ట్ షోల్డర్ అని, రైట్ సైడ్ ఉన్న స్వింగ్ని రైట్ షోల్డర్ అని చెప్పి మనం తీసుకుంటాము. సో ఎప్పుడైతే ఈ షోల్డర్స్ యొక్క సపోర్ట్స్ని మనం జాయిన్ చేసుకుంటూ ఒక లైన్ డ్రా చేస్తే మనకి నెక్ లైన్ వస్తుంది. ఈ నెక్ లైన్ బ్రేక్ అయ్యి కిందకి వెళ్ళింది అని అంటే అలాంటప్పుడు నెక్ లైన్ నుంచి హెడ్ యొక్క హైట్ ఎంతైతే ఉందో అన్ని పాయింట్స్ కిందకి పడుతుంది అన్న టార్గెట్ మనం తీసుకోవచ్చు. అయితే స్టాప్ లాస్ కోసం మనకి ఈ రైట్ షోల్డర్ ఏదైతే ఉందో రైట్ షోల్డర్ యొక్క టాప్ మనం అబ్జర్వ్ చేస్తే దాన్ని మనం స్టాప్ లాస్గా అనుకోవచ్చు. సో వన్స్ మనం ఎంట్రీ అయిన తర్వాత హెడ్ హైట్ అనేది టార్గెట్ అవుతుంది అండ్ రైట్ షోల్డర్ యొక్క టాప్ అనేది స్టాప్ లాస్ అవుతుంది. సో ఇలా మనకి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక చార్ట్ కనపడుతుంది కదా, ఇందులో క్లియర్గా ఒక హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ జరిగింది అండ్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత స్టాక్ ప్రైజెస్ టార్గెట్ని హిట్ అయిపోయాయి. టార్గెట్ ఎలా క్యాలిక్యులేట్ చేశాము, హెడ్ హైట్ ఏదైతే ఉందో అన్ని పాయింట్స్ మళ్ళీ పడుతుంది అని చెప్పి టార్గెట్ క్యాలిక్యులేట్ చేశాము అండ్ రైట్ షోల్డర్ ఏదైతే ఉందో దాని యొక్క పీక్ని స్టాప్ లాస్గా తీసుకున్నాము. సో నెక్స్ట్ ఇంకొక క్యాండిల్ స్టిక్ చార్ట్ చూపిస్తున్నాను. ఇందులో కూడా స్టాక్ ప్రైజెస్ పెరుగుతూ వెళ్తున్నప్పుడు ఎండ్ ఆఫ్ ది ర్యాలీ లాగా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయింది.
నెక్ లైన్ మనం డ్రా చేసుకున్న తర్వాత నెక్ లైన్ అనేది కిందకి బ్రేక్ అయింది. బ్రేక్ అయినప్పుడు హెడ్ హైట్ ఏదైతే ఉందో అన్ని పాయింట్స్ని మనం టార్గెట్గా తీసుకుంటున్నాం. సో టార్గెట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, వేరే స్టాప్ లాస్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. అంటే ఇక్కడ మనం రైట్ షోల్డర్ని స్టాప్ లాస్గా తీసుకుంటున్నాం కాబట్టి చిన్న స్టాప్ లాస్ అండ్ పెద్ద టార్గెట్ కాబట్టి హ్యాపీగా ఇలాంటి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్ని ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జనరల్గా స్వింగ్ ట్రేడింగ్లో చాలా ఇంపార్టెంట్ ప్యాటర్న్, ఎప్పుడైనా కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ప్యాటర్న్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. స్టాక్ ప్రైజెస్ ఎప్పుడైనా కంటిన్యూస్గా పడిపోతూ అక్కడ నుంచి పడిపోవడం ఆగిపోవాలి, అక్కడ నుంచి స్టాక్ ప్రైజెస్ రివర్స్ అయి పెరగాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి. సో స్టాక్ ప్రైజెస్ పడిపోతూ వచ్చి ఫస్ట్ మనకు ఒక లెఫ్ట్ షోల్డర్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక పెద్ద హెడ్ డౌన్ సైడ్ కిందకి రివర్సల్ వెళ్ళి దాని తర్వాత ఇంకొక రైట్ షోల్డర్ ఫామ్ అయింది అని అంటే ఆ షోల్డర్స్ రెండింటిని జాయిన్ చేస్తూ మనం ఒక నెక్ లైన్ డ్రా చేసుకుంటే ఆ నెక్ లైన్ పైకి బ్రేక్అవుట్ అయిన రోజున మనం అలాంటి స్టాక్స్ని బై చేయొచ్చు. సో వన్స్ మనం దాన్ని బై చేసిన తర్వాత హెడ్ హైట్ ఏదైతే ఉందో అది మన టార్గెట్ అవుతుంది అండ్ రైట్ షోల్డర్ ఏదైతే ఉందో అది మన స్టాప్ లాస్ అవుతుంది. సో ఆబ్వియస్గా టార్గెట్ పెద్దది, స్టాప్ లాస్ చిన్నది ఉంటుంది కాబట్టి మనం హ్యాపీగా ట్రేడ్ చేసుకోవచ్చు. సో మీకు స్క్రీన్ మీద ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనపడుతుంది కదా, స్టాక్ ప్రైజెస్ పడిపోతూ వచ్చాయి, మనకి ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ షేప్ ఫామ్ అయింది, దాని యొక్క బ్రేక్అవుట్ వచ్చింది, సో టార్గెట్ హిట్ అయింది. యాక్చువల్గా టార్గెట్ ఎలా క్యాలిక్యులేట్ చేసాం, హెడ్ హైట్ ఏదైతే ఉందో అన్ని పాయింట్స్ మనం టార్గెట్ అనుకుంటున్నాం అండ్ అలాగే రైట్ షోల్డర్ ఏదైతే ఉందో దాన్ని మనం స్టాప్ లాస్ అనుకుంటున్నాం. ఇలా మనం ఇప్పటిదాకా డిఫైన్ చేసుకున్నవన్నీ కూడా రివర్సల్ ప్యాటర్న్స్ అయితే నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేది ఎగ్జాషన్ ప్యాటర్న్స్. స్టాక్ ప్రైజెస్ పెరుగుతూ 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 అలిసిపోయి ఇంకిక్కడి నుంచి పడిపోదాం, లేదా స్టాక్ ప్రైజెస్ పడిపోతూ 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 అలిసిపోయి ఇక్కడ నుంచి పెరుగుదాం అని అనుకున్న ప్యాటర్న్స్ని ఈ ఎగ్జాషన్ ప్యాటర్న్స్ అని అనుకోవచ్చు. సో ఈ ఎగ్జాషన్ ప్యాటర్న్స్లో మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. అందులో మనం ఫస్ట్ ప్యాటర్న్ కనుక డిస్కస్ చేసుకుంటే రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్. స్టాక్ ప్రైజెస్ చాలా కాలం పెరుగుతూ పెరుగుతూ వెళ్ళిన తర్వాత మనకు ఒక ట్రయాంగిల్ టైప్ ఆఫ్ కన్సాలిడేషన్, అది కూడా షార్ప్గా పైకి వెళ్తున్న ట్రయాంగిల్ షేప్ ఆఫ్ కన్సాలిడేషన్ వచ్చింది అని అంటే దాన్ని మనం రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్ అనుకోవచ్చు. ఈ రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్లో కింద సపోర్ట్ లైన్ కనుక మనకి బ్రేక్ అయ్యి కిందకు వచ్చింది అని అంటే అలాంటప్పుడు స్టాక్ ప్రైజెస్ పడిపోతాయి అని అనుకుంటాం. ఎక్కడి దాకా పడచ్చు? ఈ రైజింగ్ వెడ్జ్ని కనుక మనం డ్రా చేయడం స్టార్ట్ చేస్తే దాని యొక్క లోయెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ దాకా పడుతుంది అనేది మన టార్గెట్ అవుతుంది. వేరేస్ అప్పర్ సైడ్ మనకు ఒక రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ రెసిస్టెన్స్ లైన్ అనేది మనకి స్టాప్ లాస్ అవుతుంది. ఆబ్వియస్గా ఇలాంటి ప్యాటర్న్ మనం చూసినప్పుడు టార్గెట్ పెద్దగా, స్టాప్ లాస్ చిన్నగా ఉంది కాబట్టి ఈ స్టాక్ని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో మీకు స్క్రీన్ మీద ఒక రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్ కనపడుతుంది కదా, సో ఇలాంటి ప్యాటర్న్ ఆల్రెడీ స్టాక్ ప్రైజెస్ పెరుగుతూ పెరుగుతూ వెళ్ళిన తర్వాత ఒకసారి మనకి ఇక్కడ ట్రయాంగిల్ టైప్ ఆఫ్ కన్సాలిడేషన్ వచ్చింది. ఈ కన్సాలిడేషన్లో మనకి రైజింగ్ వెడ్జ్ యొక్క బాటమ్ ఏదైతే ఉందో అక్కడ దాకా మనం టార్గెట్ తీసుకోవచ్చు అండ్ స్టాప్ లాస్ కోసం పైన రెసిస్టెన్స్ లైన్ ఏదైతే ఉందో ఆ రెసిస్టెన్స్ లైన్ దాకా వెళ్తే స్టాప్ లాస్ అని మనం అనుకోవచ్చు. అయితే యూజువల్గా రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్లో మోస్ట్ కామన్ ఫేక్ సిగ్నల్ ఏంటో తెలుసా? మనకి స్టాక్ ప్రైస్ ఆల్రెడీ పెరుగుతుంది, అది అలిసిపోయింది, అయితే ఒక స్టాక్ పెరుగుతూ పెరుగుతూ అలిసిపోయి ఇంక ఇక్కడ నుంచి పడిపోవాలి అని అనుకున్నా కూడా కొన్నిసార్లు ఒక ఫేక్ సిగ్నల్ ఫామ్ అయ్యి స్టాక్ ప్రైజెస్ రెసిస్టెన్స్ బ్రేక్ అయి పైకి వెళ్తాయి. బట్ జస్ట్ 1 or 2 days ఉండి మళ్ళీ నార్మల్ జోన్లోకి వచ్చేస్తాయి. వచ్చేసి అక్కడి నుంచి సపోర్ట్ లైన్ బ్రేక్ అయ్యి కిందకి వెళ్తూ ఈసారి వెళ్ళి మన రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్ యొక్క టార్గెట్ని హిట్ అవుతాయి అన్నమాట. సో ఇలాంటి డీవియేషన్స్ కానీ లేకపోతే ఫేక్ సిగ్నల్స్ కానీ మనకు ఫామ్ అవుతూ ఉంటాయి. అలాంటి డీవియేషన్ మీరు ఈ స్టాక్లో చూడొచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ స్టాక్ ప్రైజెస్ పెరుగుతూ మనకు రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్ ఫామ్ అయింది అండ్ ఇక్కడ ఒక ఫేక్ సిగ్నల్ లేదా డీవియేషన్ ఫామ్ అయింది. అంటే ఫస్ట్ పైకి బ్రేక్అవుట్ ఇచ్చింది కానీ 2 రోజులు పైకి వెళ్ళింది, దాని తర్వాత నుంచి కంటిన్యూస్గా పడిపోతూ నార్మల్ ట్రెండ్లోకి వచ్చేసి అండ్ నెక్స్ట్ ఇంకా కింద సపోర్ట్ లైన్ బ్రేక్ కిందకు వచ్చేసింది కదా, అక్కడ నుంచి మనం ఈ రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్ ఎక్కడైతే ఫామ్ అయిందో అక్కడ దాకా మనం టార్గెట్ తీసుకుంటాం. సో టార్గెట్ హిట్ అయిపోయింది. బట్ ఇలాంటి స్టాక్కి మనం స్టాప్ లాస్ తీసుకోవాలి అని అనుకుంటే ఆబ్వియస్గా పైన రెసిస్టెన్స్ లైన్ ఏదైతే ఉందో ఆ రెసిస్టెన్స్ లైన్ని మనం స్టాప్ లాస్గా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ చూద్దాం. స్టాక్ ప్రైస్ ఎప్పుడైనా కంటిన్యూస్గా పడిపోతూ ఎగ్జాషన్ ఫీల్ అయ్యి అంటే ఇక్కడ నుంచి అలసిపోయి రివర్స్ అయి పెరగాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. స్టాక్ ప్రైస్ పడిపోతూ ఉంటాయి, మనకు ఒక ట్రయాంగిల్ టైప్ ఆఫ్ కన్సాలిడేషన్ వస్తుంది, దాని నుంచి మనకి పైన రెసిస్టెన్స్ లైన్ బ్రేక్ అయ్యి పైకి వెళ్ళే విధంగా ఉంటుంది. సో దీనికోసం మనం టార్గెట్ ఎక్కడ దాకా తీసుకోవచ్చు అంటే ఈ ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడ దాకా పైకి వెళ్తుంది అని చెప్పి మనం టార్గెట్గా అనుకోవచ్చు. అండ్ స్టాప్ లాస్ కింద సపోర్ట్ లైన్ ఏదైతే ఉందో
ఆ సపోర్ట్ లైన్ని మనం స్టాప్ లాస్గా తీసుకోవచ్చు. సో ఆబ్వియస్గా టార్గెట్ ఎక్కువ ఉంది, స్టాప్ లాస్ తక్కువ ఉంది, కాబట్టి ఇలాంటి ట్రేడ్ మనం చేసుకోవచ్చు. సో మీకు స్క్రీన్ మీద ఒక ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ కనపడుతుంది. స్టాక్ ప్రైజెస్ పడిపోతున్నప్పుడు మనకి ఇలాంటి కిందకి ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ వచ్చింది. ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయ్యి మనకి స్టాక్ ప్రైజెస్ టార్గెట్ని హిట్ అయ్యాయి. టార్గెట్ ఎలా డిఫైన్ చేసాము, ఎక్కడైతే ఈ ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ స్టార్ట్ అయిందో దాన్ని మనం టార్గెట్ అనుకుంటున్నాం. ఆ టార్గెట్ హిట్ అయింది. ఒకవేళ దీనికి మనకి స్టాప్ లాస్ కావాలి అని అనుకుంటే కింద సపోర్ట్ లైన్ అనేది మనకి స్టాప్ లాస్ అవుతుంది. సో ఫైనల్గా మనం అల్టిమేట్ ప్రాఫిట్ ప్యాటర్న్స్కి వచ్చేసాం. ఈ ప్యాటర్న్స్ చాలా రేర్గా ఫామ్ అవుతాయి, బట్ వన్స్ మనం ఇలాంటి ప్యాటర్న్ని కనుక అబ్జర్వ్ చేసామంటే మనకి ఖచ్చితంగా ప్రాఫిట్స్ వస్తాయని అనుకోవచ్చు. అందులో మన ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. ఒక పెద్ద అప్సైడ్ ర్యాలీ వచ్చిన తర్వాత చాలా కాలం పాటు ఒక సైడ్ వైజ్ కన్సాలిడేషన్లో ఉంటూ మనకు ఎప్పుడైతే ఒక టీ కప్ని చూస్తామో అలాగా ఒక కప్ షేప్ అండ్ అలాగే హ్యాండిల్ షేప్ లాంటి సైడ్ వైజ్ ప్యాటర్న్ కనుక వచ్చి ఆ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అవుతూ పైకి వెళ్తే అలాంటప్పుడు దాన్ని మనం కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అనుకోవచ్చు. సో ఎప్పుడైతే మన కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ యొక్క పైన రెసిస్టెన్స్ లైన్ ఉంటుందో దాన్ని నెక్ లైన్ అంటాం. ఈ నెక్ లైన్ బ్రేక్ అయ్యి పైకి వెళ్తుందో మనం అక్కడ బై చేయొచ్చు అని చెప్పి అనుకుంటాం. సో వన్స్ మనం అక్కడ బై చేస్తే మనకి కప్ డెప్త్ ఏదైతే ఉందో అన్ని నెంబర్ ఆఫ్ పాయింట్స్ మనం టార్గెట్ అనుకుంటాం, అండ్ హ్యాండిల్ డెప్త్ ఏదైతే ఉందో అన్ని నెంబర్ ఆఫ్ పాయింట్స్ మనం స్టాప్ లాస్ అనుకుంటాం. సో ఇలాంటి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో చాలా పెద్ద టార్గెట్ అండ్ చిన్న స్టాప్ లాస్ ఉంది కాబట్టి హ్యాపీగా ట్రేడ్ చేయొచ్చు. ఇవి మనకి రేర్గా కనపడతాయి, బట్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద జైడస్ లైఫ్ అనే స్టాక్ యొక్క కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ నేను చూపిస్తున్నాను. చాలా కాలం స్టాక్ అనేది పెరిగిన తర్వాత మనకి సైడ్ వైజ్ కన్సాలిడేషన్ కప్ అండ్ హ్యాండిల్ షేప్లో వచ్చింది. బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత జస్ట్ కొన్ని డేస్లోనే పెద్ద టార్గెట్ దాదాపు 70-80% టార్గెట్ కొన్ని డేస్లోనే ఈ స్టాక్లో హిట్ అయిపోయింది. అందుకే ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ని అల్టిమేట్ ప్రాఫిట్ ప్యాటర్న్ అని అనుకోవచ్చు. 70% ప్రాఫిట్ మనం ఒక స్టాక్లో చాలా ఈజీగా తీసుకోగలుగుతున్నాం అంటే అవి యూజువల్గా ఇలాంటి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్స్లోనే జరుగుతూ ఉంటాయి. సో ఈ చార్ట్లో మనం అబ్జర్వ్ చేస్తే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మనకి డెప్త్ ఏదైతే ఉందో అంటే కప్ డెప్త్ ఏదైతే ఉందో అన్ని నెంబర్ ఆఫ్ పాయింట్స్ మనం టార్గెట్ అనుకుంటాం, అండ్ హ్యాండిల్ డెప్త్ ఏదైతే ఉందో దాన్ని మనం స్టాప్ లాస్ అనుకుంటాం. సో ఫైనల్లీ మన లాస్ట్ ప్యాటర్న్ రౌండింగ్ బాటమ్ ప్యాటర్న్. కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అనేది స్టాక్ ప్రైజెస్ పెరుగుతున్నప్పుడు ఫామ్ అయితే రౌండింగ్ బాటమ్ ప్యాటర్న్ అనేది మనకి స్టాక్ ప్రైజెస్ పడిపోతున్నప్పుడు జరుగుతుంది. ఒక స్టాక్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనకి ఎక్కడైతే స్టాక్ అనేది ఒక రౌండ్ షేప్లో కన్సాలిడేట్ అవుతూ ఉన్నట్టుగా కనపడుతుందో దాన్ని మనం రౌండింగ్ బాటమ్ ప్యాటర్న్ అనుకుంటాం. సో జనరల్గా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్కి ఎలా అయితే మనకి కప్ డెప్త్ ఏదైతే ఉందో అన్ని పాయింట్స్ మనం టార్గెట్ అనుకుంటామో ఈ రౌండింగ్ బాటమ్ ప్యాటర్న్కి కూడా ఈ రౌండ్ షేప్ యొక్క డెప్త్ ఏదైతే ఉందో దాన్ని మనం టార్గెట్గా అనుకుంటాం. వేరేజ్ ఈ రౌండ్ షేప్లో రీసెంట్ స్వింగ్ ఏదైతే ఉందో ఆ స్వింగ్ యొక్క బాటమ్ ఏదైతే ఉందో దాన్ని మనం స్టాప్ లాస్గా అనుకుంటాం. అగైన్ పెద్ద టార్గెట్ అండ్ చిన్న స్టాప్ లాస్ ఉంటుంది కాబట్టి మనం ఇలాంటి స్టాక్స్ని ట్రేడ్ చేయొచ్చు. సో స్క్రీన్ మీద మీకు ఒక రౌండింగ్ బాటమ్ ప్యాటర్న్ని చూపిస్తున్నాను. స్టాక్ ప్రైజెస్ ఫస్ట్ డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. డౌన్ ట్రెండ్లో ఉన్న తర్వాత మనకి చిన్న సైడ్ వైజ్ కన్సాలిడేషన్ లాంటిది జరుగుతున్న టైంలో అప్ అండ్ డౌన్ అవుతుంది, కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఒక రౌండ్ షేప్ లాగా ఫామ్ అయింది. ఈ రౌండ్ షేప్ ఫార్మేషన్ యొక్క బ్రేక్అవుట్ వస్తుంది కాబట్టి స్టాక్ ప్రైస్ మనం ఏమనుకోవచ్చు అంటే ఈ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మనకి రౌండ్ షేప్ యొక్క డెప్త్ ఏదైతే ఉందో అన్ని పాయింట్స్ మనం టార్గెట్ అనుకోవచ్చు, అండ్ రీసెంట్ మనకి బాటమ్ ఏదైతే ఉందో రీసెంట్ స్వింగ్లో దాన్ని మనం స్టాప్ లాస్గా తీసుకోవచ్చు. సో ఇలా మనం రౌండింగ్ బాటమ్స్ని ఐడెంటిఫై చేసుకుని స్టాక్ ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మొత్తం మీరు 16 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యాటర్న్స్ నేర్చుకున్నారు. ఈ ప్యాటర్న్స్ని కనుక మీరు నెంబర్ ఆఫ్ క్యాండిల్స్టిక్ చార్ట్స్లో ప్రాక్టీస్ చేసుకొని గుర్తు పెట్టుకొని రెగ్యులర్గా రివిజన్ చేసుకుంటూ మీరు మీ ట్రేడింగ్ లైఫ్లో కనుక యూజ్ చేశారు అని అంటే మీ ప్రాఫిటబుల్ ట్రేడింగ్ జర్నీకి ఇది ఎంతగానో హెల్ప్ అవుతుంది. హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుంటుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. దీన్ని ఖచ్చితంగా మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారని అనుకుంటున్నాను.